పత్తి తీతలు అయిపోగానే పంట వ్యర్థాలుగా పొలంలో పడి ఉండే పత్తి కట్టే ఇప్పుడు రైతులకు ఆదాయ వనరుగా మారింది. ఓ కంపెనీ ఆదిలాబాద్ జిల్లాలో బయోఫ్యూయల్ బ్రిక్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఇందుకోసం అవసరం మేరకు పత్తి కట్టెను ఆ కంపెనీ రైతుల వద్ద కొనుగోలు చేస్తోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతోంది. రైతులు అత్యధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి. తెలంగాణలో వానాకాలంలో లక్షల ఎకరాల్లో ఈ పంటను విత్తుతుంటారు. 6 నెలల అనంతరం పత్తిని సేకరించడం పూర్తవుతుంది. పంట తీసుకున్న అనంతరం మొక్కలు ఎండిపోతాయి. సాధారణంగా రైతులు వీటిని గుంటుకతో తొలగించి కుప్పలుగా పోసి కాల్చేస్తుంటారు. దీంతో భూముల సారం దెబ్బతింటోంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. అంతేకాకుండా కట్టెను కాల్చే సమయంలో వచ్చే పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు కలుగుతోంది. మరికొందరు రైతులు ట్రాక్టర్లతో భూమిలో కలియదున్నేస్తుంటారు. భూమిలో కలియదున్నడంతో చీడపీడలు చేనులోనే ఆశ్రయం పొందుతుంటాయి. కొందరు వంట చెరుకుగా వినియోగిస్తుంటారు. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా రైతు ఊర్జా అనే ఒక కంపెనీ ఆదిలాబాద్ జిల్లాలో బయోఫ్యూయల్ బ్రిక్ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రైతుల వద్దకు కంపెనీ ప్రతినిధులే పొలాలకు వెళ్లి పత్తి కట్టెను సేకరిస్తున్నారు. రైతులకు ఎకరాకు 1000 రూపాయల చొప్పున చెల్లించి కట్టెను కొనుగోలు చేస్తున్నారు. ఒక యంత్రం ద్వారా అక్కడే పత్తి కట్టెను పిప్పిగా మార్చి తీసుకెళ్తున్నారు. ఈ పిప్పిని యంత్రాల ద్వారా బ్రిక్స్ గా తయారు చేసి సంచుల్లో నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎకరా పొలం నుంచి సేకరించిన కట్టెతో తేమ శాతం వృధా పోను సుమారు 6 క్వింటాళ్ల ఇటుకలు తయారవుతాయి. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా అనేక పరిశ్రమలు ఈ బ్రిక్స్ కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. పత్తి బ్రిక్స్ వినియోగిస్తే పొగ రాకపోవడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుండటంతో ఎక్కువగా డైరీ, ఫార్మసీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయంటున్నారు కంపెనీ ప్రతినిధులు. ఇక్కడ ఫరాటీ ఉన్నది, అనే ఇంకా సోయాబీన్ది ఉన్నది, చనాది ఉన్నది, కుటార్ ఉన్నది. ఫార్మర్స్ దగ్గర తీసుకొని మేము ఇక్కడ 50 పైసలు వాళ్ళతో కిలో తీసుకుంటాం. వేరే దానికి వేరే రేట్లు ఉంటాయి. వాళ్ళు తెచ్చిస్తారు. 5 to 7 కిలోమీటర్స్ లోపల ఉంటే మేము తీసుకొని వస్తాము. మిగిలిన ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రేట్ ఇస్తాం మేము. అది తెచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిప్పర్ అని ఒక మషిన్ ఉంటుంది. అందులో ఇది కటింగ్ చేస్తాం మేము. దాని బై ప్రొడక్ట్స్ చిన్న ముక్కలు అవుతాయి. మరో దానికి మేము హమర్లా ఇస్తాం. అది బై హమర్లో అక్కడ మన్ను విన్ను ఏమైనా ఉంటుంది అన్నీ బయట పట్టేస్తారు. రాళ్ళు కూడా తీసేస్తారు వాళ్ళు. అయిన తర్వాత అది కన్వేయర్ ద్వారా హాట్ బాక్స్కి వెళ్ళిపోతుంది. హాట్ బాక్స్లో వెళ్ళిపోయిన తర్వాత దాని నుండి కన్వేయర్కి అది ప్రెస్సింగ్లో పోతుంది. ప్రెస్సింగ్లో అయిన తర్వాత లట్టు టైప్ ఒక చిన్న అవుతుంది. అది మనకు కోల్డ్ టైప్, మనం ఎట్లా బొగ్గు ఇట్లా ఉంటుంది, అది కూడా ఇట్లానే వాడచ్చు మనము. ఇది పెద్ద బాయిలర్స్కి మేము హైదరాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద బాయిలర్స్ ఉన్నాయి, అక్కడ మేము పంపుతాం. అది మాకు ఒక సులభం ఉన్నది. ఇలా ఇంకా ఫార్మర్స్కి ఇలా వేస్టేజ్ ఏం పోదు. వాళ్ళు దయచేసి ఏదైనా ఉంటే మా దగ్గర తీసుకురండి, మేము తీసుకుంటాము. రైతుల నుండి మేమే వాళ్ళు కట్ చేయకుంటే తీసుకొని వస్తే 50 పైసలతో తీసుకుంటాను. వాళ్ళు కట్ చేసి తీసుకొని వస్తే 1 రూపాయి కిలోతో తీసుకుంటాం మేము. దానికంటే ఇంకా చిన్న ముక్కల నుండి తీసుకొని వస్తే అది 3 రూపాయలు కూడా తీసుకుంటాం మేము. ఎందుకంటే దానిలో మన్ను విన్ను ఏం రావద్దు, అది చూసుకొని వాళ్ళు తీసుకొని రావాలి. మాది మేము అది 6800 వరకు టన్కి పోతుంది మాకు ఇక్కడ నుండి. రైతులు పత్తి పంట పూర్తి కాగానే కట్టెను తొలగించి పొలంలోనే నిప్పు పెట్టి కాల్చేస్తుండటంతో వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతిని మిత్రపురుగులు చనిపోతున్నాయి. మరోవైపు కొందరు రైతులు అధిక ఖర్చు చేసి పత్తి కట్టెను షెడ్డర్లతో భూమిలోనే కలియదున్నడంతో గులాబీ రంగు పురుగు నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పొలం నుంచి వ్యర్థంగా ఉన్న పత్తి కట్టెను పూర్తిగా తరలించడంతో గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టే అవకాశముంటుందంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సుమారుగా 4 లక్షల ఎకరాలలో ఈ పత్తి పంటను రైతులు పండిస్తూ ఉంటారు. మరి ఈ అత్యధికంగా పండించే పత్తి పంటలో ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురుగు సమస్య. ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు మరి వివిధ రకాల సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉన్నాయి. లింగాకర్షక బుట్టలు అయితే ఏమి, అదేవిధంగా వివిధ రకాల పురుగు మందుల పిచికారీ, అదేవిధంగా పంట కోత అనేది ఉంది. అదేవిధంగా పంట కోత అనేది ముఖ్యంగా రోటోవేటర్తో కానీ, షెడ్డర్తో కానీ, చిమ్టాతో కానీ చేయడం అనేది జరుగుతూ ఉంది.
అయితే చిమ్టాతోటి తీసివేసినప్పుడు రైతులు ఖర్చు తక్కువైనా కూడా భూమిలో కలియదున్నకుండా కాల్చడం వలన వాతావరణ కాలుష్యం అనేది అవుతూ ఉంది. అదేవిధంగా రోటోవేటర్ తోటి పత్తి కట్టెను కలియదుంటా ఉన్నారు. దానికి కొంత 2-3 సార్లు చేసినట్లయితే ఈ ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంది. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కాటన్ బ్రికెట్స్ తయారు చేసే ఇండస్ట్రీ అనేది ఏర్పాటైంది. మరి ఈ ఇండస్ట్రీ వాళ్ళు పత్తి కట్టెను వాళ్ళే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. 1.5 రూపాయలకు కేజీ చొప్పున తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఎకరానికి 1000 కిలోల పత్తి కట్టె వచ్చినట్లయితే రైతుకు సుమారుగా 1500 రూపాయల వరకు వస్తూ ఉంది. అయితే వాళ్ళు పత్తి కట్టె తీసుకున్నాక చేనుకు వచ్చి తీసుకున్నాక ఆ యొక్క ఇండస్ట్రీ ద్వారా చిన్నగా మనకు ఇటుకలు ఏ విధంగా అయితే తయారవుతాయో సో పత్తి కట్టెను ఆ విధంగా మిషన్ల ద్వారా దానిలోని తేమను తీసివేసి చిన్న చిన్న ముద్దలుగా కాటన్ బ్రికెట్స్గా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా 60% వరకు ఈ బ్రికెట్స్ అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ బ్రికెట్స్ని కూడా ఫార్మా ఇండస్ట్రీ కానీ డైరీ కంపెనీస్లో బయోఫ్యూయల్గా వాడుతూ ఉన్నారు. 6 నుంచి 7 రూపాయల వరకు కేజీ చొప్పున ఫార్మా కంపెనీస్కి వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పత్తి కట్టెను కాల్చకుండా బ్రికెట్ ఇండస్ట్రీకి ఇచ్చినట్లయితే ముఖ్యంగా అక్కడ పత్తి కట్టె నుజ్జుగా తయారు కావడం ద్వారా గులాబీ రంగు పురుగు ఏదైతే ప్యూపా దశ అనేది దాంట్లో చనిపోవడం, తద్వారా మళ్ళా వేసిన పంటకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు వ్యాపించకుండా కాపాడుకోవచ్చు.